కర్నూలు జిల్లా ఆదోని భూ అక్రమార్కులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎటు చూసినా ఆ బకాసురులు కబ్జా చేసి కంచెలు వేసిన స్థలాలే కనిపిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరిని చూసి మరొకరు దోచుకోవడానికి చీమల పుట్టలా మారిది పుట్టుకొస్తున్నారు. ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. ప్రశ్నించేవారు లేరు, ప్రశ్నించినా పట్టించుకోలేరు. ఇదే ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాల తతంగం. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మండిగిరి సాయినగర్ ప్రాంతంలో భూ కబ్జాల కలకలం రేపుతుంది. సర్వే నంబర్ 218/A, బీసీ ప్లాట్ నంబర్ 269కు సంబంధించిన 001/2 చదరపు భూమిని 2008లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టాలు మంజూరు చేశారు. అయితే తాజాగా ఆ భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేసి ఏకంగా బండలు పాతి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు జిలాన్ బాషా ఆరోపించారు. తన భూమిని అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారని వాపోయాడు. ఈ ఘటనపై ఆదోని 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. తనకు చట్టబద్దంగా వచ్చిన స్థలాన్ని తనకు తిరిగి ఇప్పించాలని, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నాడు. మరి అధికారులు, పోలీసులు పట్టించుకొని ఆ బాధితుడికి న్యాయం చేస్తారా, లేక కొంతమందిలాగా కాసులకు కక్కుర్తిపడి భూ బకాసురులకి సపోర్ట్ చేస్తారా ఏమో వేచి చూడాలి. మరి నా పేరు జిలాన్, నేను టైలరింగ్ వర్క్ చేస్తూ ఉంటాను సార్. ఇది మా చెల్లెలకు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు 2008లో మాకు పిలిచి ఇచ్చినారు ఈ పట్ట. అప్పటి నుంచి మేము కొంచెము ఏదో కారణంగా మేము అంటే కొంచెం వేరే పట్ట కోసము వేరే ఊర్లకు అక్కడ పోవడము అట్లా ఉంటుంది. కొంచెం ఇక్కడ రానే కుదరలే. ఇప్పుడు చూసే వీళ్ళు వేరే వాళ్ళు బండలు పాతేసి అది కబ్జా చేసేసి పెట్టేస్తున్నారు. మేము ఈరోజు మధ్యాహ్నము సారోలతో కానీ కలిసినాము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. సారు కానీ ఇంకా మొత్తం చెక్ చేసుకొని సిఎస్ఆర్ అదేముండదు చెక్ చేసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. కబ్జా చేసిన రోజు వచ్చేసి హసన్, తర్వాత ఇంకొకటి లక్ష్మణ్ అనే మనిషి మన గోవింద్ గారికి అమ్మున్నారంట. ఇంకా ఆ గోవింద్ గారు వచ్చేసి రౌండ్ బండలు పాతేస్తున్నారు. మేము అడిగితే లేదు, మాకు ఇంకా కొంచెము అక్కడ తీసుకున్నాము, తర్వాత ఒక 3 రోజులు టైం ఇవ్వండి, అవి ఏమేమో చెప్తా ఉన్నారు సార్. ఈరోజు గోవింద్ గారు ఈరోజు పొద్దున్న నుంచి మనం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం సార్. వస్తా పోతా ఉన్నాము. అసలు ఎన్నిసార్లు పిలిచినా వస్తానంటారు రారు, వస్తానంటారు రారు. నేను వాళ్ళకి పిలుచుకొస్తాను, వీళ్ళకి పిలుచుకొస్తాను అంటున్నారు కానీ ఇంతవరకు రాలేదు సార్. మనం వెయిట్ చేసేసి లాస్ట్కి మళ్ళా ఇప్పుడు సార్ దగ్గరే మళ్ళీ పోతా ఉన్నాం సార్. ఇప్పుడు సార్ గారు దయచేసి నా స్థలం నన్ను ఇప్పిస్తారని నేను మీ అందరితో వేడుకుంటున్నాను సార్.